మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 6వ తారీఖు శుక్రవారం రోజు సంకష్టహర చతుర్థి రావడము అత్యంత అమోఘం. మనకు శుక్రవారం రోజు కలిసి రావడము, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే హస్తా నక్షత్రము మనకు సుమారుగా కూడా ఉదయాత్పూర్వం వరకు కూడా ఉన్నది. అటు పిమ్మట చిత్తా నక్షత్రము. అయితే ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటిది జాతకరీత్యా చంద్రుని యొక్క బలం తక్కువ ఉన్నా, సొంత ఇంటి కళ కావాలి అని అనుకున్నా, ఏమైనా కోరికలు ఉన్నాయి మనకు తీరాలి అని అనుకునేటువంటి వారు, విపరీతమైనటువంటి కష్టాలలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు ఈ సంకష్టహర చతుర్థిని తప్పకుండా వినియోగించుకోండి. ఎందుకంటే మన దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తున్నారు. అందరికీ చెప్తున్నాను, సంకష్టహర చతుర్థి రోజు గనక ఉపవాసం ఉండేటువంటి వారికి అత్యంత శీఘ్రంగా పనులు ముందుకు వెళుతవి. మరి ఈ సంకష్టహర చతుర్థి శుక్రవారం రావడము మహా అద్భుతం, మహా అద్భుతం కనుక ఈ శుక్రవారం రోజు తప్పకుండా మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఒక 3 పిరికెళ్ళ బియ్యాన్ని అందులో పోసి 11 రూపాయలను పెట్టి ఒక 21 గరక పూసలను అందులో పెట్టి నమస్కారం చేసుకొని మీ కోరిక చెప్పి ఆ మూటను మీ దగ్గరలో ఉండేటువంటి గణపతి దేవాలయం దగ్గర ఉంచి 108 ప్రదక్షిణాలు చేసుకోండి. 54 ప్రదక్షిణాలు చేయండి, లేదా 24 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత అర్చన చేసుకొని ఆ మూటను తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళి మీ యొక్క ఇష్టదైవం దగ్గర పెట్టి ఆ రోజు మొత్తము కూడా ఎవ్వరితోనూ కూడా మాట్లాడకండి. మీ పని అంటే అవసరమైతే మాట్లాడండి. అనవసరమైనటువంటివి కానీ, నేను ఇవాళ ఇది చేశానని స్టేటస్లు పెట్టడం కానీ ఇలాంటివి ఏది కూడా పనికి రావు. కనుక ఈ శుక్రవారం రోజు తప్పకుండా మీరు ఈ విధంగా చేస్తూ, అదేవిధంగా ఓం గం గణపతయే నమః, గం గణపతయే నమః అని స్త్రీలు చదువుకోవాలి. పురుషులైతే ఓం గం గణపతయే నమః మంత్రాన్ని ఒక 108 సార్లు లేదా 1008 సార్లు స్మరణ చేసుకోండి ఈ రోజు నాడు. అదేవిధంగా ఒక మనకు పోకవక్క అంటారు, పచ్చి భాగం, ఈ యొక్క దానిపై గణపతి విగ్రహాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయండి. చెక్కుతారు, గణపతికి సంబంధించింది ఆర్ట్ వేస్తారు. సో ఒక పోకవక్క పైన గణపతి యొక్క చిత్రాన్ని చిత్రీకరించి దీనిని మీ ఇష్టదైవం దగ్గర పెట్టి ఆ రోజు మొత్తము పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ యొక్క మూటలో ఈ యొక్క గణపతి యొక్క విగ్రహాన్ని పెట్టి దాన్ని మూటలాగా కట్టి ఇంటి పైన సపరేట్గా దాన్ని ఒక మొల కానీ ఏదైనా ఒక రూపకంగా దాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి. రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళంగా దాన్ని నమస్కరించుకొని పోయేటట్టుగా, ఇంటి నుండి మన బయట నుండి ఇంటికి వచ్చేటువంటి క్రమంలో బయటనే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేటువంటి క్రమంగా మీరు దాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి. అదేవిధంగా శుక్రవారంతో కూడి వచ్చింది కనుక ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన కూడా మంచిదే. అమ్మవారికి సంబంధించినటువంటి స్మరణ చేయండి. ఈరోజు నాడు రాత్రి 8:40 నుండి 9:40 లోపు తప్పకుండా కూడా చంద్రుని దర్శించండి. చంద్రుని యొక్క ఆ యొక్క కాంతిలో లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయండి. ఒక చిన్నది విగ్రహం తీసుకోండి, ఇంతది, లేదా ఒక రూపాయి కాయనే లక్ష్మీ రూపకంగా భావన చేసుకొని అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేయండి. పౌర్ణమి వెన్నెలల్లో ఆ యొక్క చంద్రుని యొక్క వెన్నెలల్లో కూర్చొని, కాంతిలో కూర్చొని అమ్మవారికి అభిషేకం చేసి, కుదిరితే ఖీర్ నైవేద్యం కానీ లేదా పంచదారతో చేసినటువంటి ఏదైనా స్వీట్ లైక్ బెల్లపన్నం కానీ, లేదా కాస్త అన్నంలో కొంత శర్కర పాలు వేసి అదైనా కూడా శర్కరతో చేసినటువంటిది ఆ నివేదన చేయండి. లేదా చెరుకు రసాన్ని అమ్మవారికి నివేదన చేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నటువంటి సందర్భాలలో తప్పకుండా అన్నదాన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయండి. మన ఆధ్వర్యంలో ఆ రోజు నాడు తప్పకుండా అన్నదానం అనేటువంటిది జరుగుతుందనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇది హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఉంటుంది మా దేవస్థానం. అక్కడ తప్పకుండా కూడా అన్నదానం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అదేవిధంగా ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి రోజు నాడు గణపతి హోమము చేస్తూ ఉంటారు, లైక్ ఇప్పుడు మన ఆధ్వర్యంలో గణపతి హోమం చేస్తూ ఉంటాము. అందరికీ చాలామందికి కూడా తెలుసు, కేవలం 2116లకే ఈ హోమంలో గోత్రనామాలు చదివించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ హోమంలో పాల్గొనాలి అని అనుకునేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించుకోవచ్చును. సో సంకష్టహర చతుర్థి అంటే మన కష్టాల నుండి దూరం చేసేటువంటి ఈ సంకష్టహర చతుర్థి. మరి ఈ సంకష్టహర చతుర్థి రోజు నాడు తప్పకుండా కూడా గణపతి ఆరాధన చేయండి. చాలా వరకు కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఉండే ప్రయత్నమే చేయండి.
మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.